నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తమిళనాడు మత్స్యకారులు హైస్పీడ్ బోట్లతో ఏపీ జలాల్లోకి చొరబడి ఏపీ మత్స్యకారుల పొట్టకొట్టే ప్రయత్నం చేశారు. చాలా చాకచక్యంగా ఏపీ మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకొని కావలి నియోజకవర్గంలోని ఇసుకపాలెం అనేటువంటి గ్రామంలో బంధించారు. అవి ప్రస్తుతానికి ఏపీ మత్స్యకారుల ఆధీనంలోనే ఉన్నాయి. కానీ 2 వారాల కిందట అనూహ్యంగా ఆ బోట్లని తమిళనాడు మత్స్యకారులు ఎత్తుకెళ్ళిపోయారు. ఇదే అతిపెద్ద వివాదం. ఆ ఇసుకపాలెంలో ఉన్నటువంటి పెద్దలని ఆ బోట్లకి కాపలాగా పెడితే ఈ మత్స్యకార గ్రామాల పెద్దలందరూ కలిసి, మత్స్యకార కట్టుబాట్లు మనందరికీ తెలుసు, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కొంతమంది ఒక కార్యక్రమం అనుకున్నారంటే, ఒక మాట అనుకున్నారంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే, లేకపోతే వాళ్ళ శిక్షలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. ఆ క్రమంలో ఇసుకపాలెం నుంచి కొంతమంది పెద్దలని ఎన్నుకొని అక్కడ వారిని కాపలాగా పెడితే ఆ బోట్లు రాత్రికి రాత్రి తమిళనాడు జాలర్లు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది వివాదంలో? ప్రస్తుత రాజ్యసభ ఎంపీ బిఎంఆర్ పేరు ఈ దీంట్లోకి ఎందుకు చొరబడింది? బిఎంఆర్ చొరవతోనే ఈ బోట్లు తమిళనాడు జాలర్లు ఎత్తుకెళ్ళిపోయారు. ఇది గత 2 వారాల కింద జరిగినటువంటి చర్చ. తాజాగా జరిగింది ఏంటి? 164 గ్రామాల మత్స్యకార ప్రజలంతా కలిసి పాకలలో ఒక మీటింగ్ వేసుకున్నారు. ఆ మీటింగ్ ఏర్పాట్లు చూస్తేనే బాబోయ్ ఏం జరగబోతుంది అనుకునేలా ఉంది పరిస్థితి. పాకల్లో మీటింగ్లో ఏం తేల్చారు? పాకల మీటింగ్లో బిఎంఆర్ గురించి ఏం చర్చ వచ్చింది? ఆ మత్స్యకార పెద్దలు ఏం నిర్ణయించారు? ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళకి ఏం హామీ లభించింది? అసలు బోట్లు ఎలా మిస్ అయ్యాయనే దాని మీద నిన్న పాకల్లో జరిగిన మీటింగ్లోనైనా క్లారిటీ వచ్చిందా లేదా? కేవలం ఎవరైతే 3 దోషులు ఉన్నారో వాళ్ళకి దురాయి వేసి వదిలేయడమేనా? ఏం జరిగిందో తెలుసుకుందాం. కొంతమంది ఆ మత్స్యకార గ్రామాల నుంచి, మత్స్యకార పెద్దలుగా చేసిన కుటుంబాల నుంచి ఒక వ్యక్తి మనతో ఫోన్లో జాయిన్ అవుతున్నారు. నేను పేరు చెప్పట్లేదు, ఆ వ్యక్తితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. ఏం జరిగింది నిన్న పాకల్లో? 2 వారాల కిందట ఏం జరిగింది అనే విషయం అందరికీ తెలుసు. అందరూ న్యూస్ ఛానల్స్, మీడియాలో వచ్చినటువంటి వార్తలు అందరూ చూశారు. ఏమైనా తేలిందా? ఎవరు ఎత్తుకుపోయారు, ఎలా ఎత్తుకుపోయారు, ఎవరి ప్రమేయంతో ఎత్తుకుపోయారు అనేది ఏమైనా తేలిందా? బోట్లు ఎలా వెళ్ళాయి అనేది? ఇది 2 వారాల క్రితం ముందు చెప్పిన మాటలే చెప్పుకొని వస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే 2 వారాలు బోట్లు కట్టేసి 8 నెలలు దాకా గడిచింది. తర్వాత 2 వారాల క్రితం ఆ బోట్లు మిస్ అవ్వటం జరిగింది. ఓకే. జరిగిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ జరిగిన ప్రమేయానికి గ్రామ కాపులు, అంటే వాస్తవానికి ఆ బోట్లు ఒక మూడు పంచాయతీలు పెద్ద ఊర్ల సమక్షంలో, ఆ ఊరు గ్రామస్తుల పెద్ద కాపులు సమక్షంలో ఒక హ్యాండ్ ఓవర్ లో పెట్టేశారనమాట మా మత్స్యకారులందరూ కలిసి. 8 నెలల నుంచి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. 8 నెలల నుంచి వాళ్ళ గ్రామ పెద్దల హ్యాండ్ ఓవర్ లోనే అప్పగిచ్చేసి అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అది ఎలాగైనా ఒక కొలికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే గ్రామ మత్స్యకారులందరూ ఆ ఉద్దేశంతోనే ఉంటే, అదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అది బోట్లు ఒక 2 వారాల క్రితం మాయమవటం జరిగింది. అది తర్వాత ఎలా జరిగింది ఏందనేది డిస్కషన్ లో అప్పుడు మీ సమక్షంలోనే కదా మేము హ్యాండ్ ఓవర్ చేసాము, గ్రామ కాపులందరూ మత్స్యకారులందరూ కలిసి, మరి ఎలా మిస్ అయింది ఇది అదని వాళ్ళని విచారించే సమక్షంలో అతను పెద్ద కాపైన అతను ఆయన వాస్తవం ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పుకుని వచ్చారు. అప్పుడు ఇలా జరిగింది అనే దాంట్లో చెప్పింది బిఎంఆర్ పేరు చెప్పుకొచ్చాడా? బిఎంఆర్ సిఫార్సుల మేరకు నేను పంపించానని చెప్పాడా? ఆయన అలాగే చెప్పాడు. మరి అది ప్రెజర్ గుండా చెప్పాడా లేదంటే లేదు ఇన్ని సంవత్సరాలుగా మేము కలెక్టర్లకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, మినిస్టర్లకు కానీ అందరికీ చెప్పుకుని వస్తా ఉన్నామే, ఈ ప్రాబ్లం అనేది పరిష్కారం అనేది దొరకట్లేదు అని చెప్పి, ఇది వైరల్ అవ్వాలని చెప్పారు అనేది కూడా తెలియట్లే. వాస్తవానికి ఆయన అయితే మాకు బిఎంఆర్ సుపారీ ఇచ్చారు, 10 లక్షల రూపాయలు ఇచ్చారు. నాకైతే ముట్టింది, నేను ఇంకా మిగతా కాపులకు చెప్పి అది చేపించాను అన్నట్టుగా చెప్పుకుని వస్తున్నారు ఆయన. ఆ 3లో ఒక వ్యక్తి చెప్తున్నారు.
ఒక వ్యక్తి చెబుతున్నారు. మిగతా ఇద్దరు వచ్చేసి అసలు మాకు బిఎంఆర్కి సంబంధం లేదు, అసలు మేము కలిసి మాట్లాడడం లేదు, ఆయనకి మాకు టచ్ లేదు ఆయన అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మిగతా ఇద్దరేమో ఆ ఓకే. పంచాయతీలు అక్కడ కాలక సరేలే ఇలా కాదులే కుల పెత్తందారుల దగ్గర మనం హ్మ్. కుల పెద్దల దగ్గర మీటింగ్ వేద్దాము, ఓకే. ఇంకా కుల పెద్దలు ఏమైనా నిర్ణయిస్తారు, అసలు వాస్తవం ఏందనేది వాళ్ళు రాబడతారని చెప్పి ఈ కుల పెద్దలతో మాట్లాడి ఓ పలానా రోజు అని చెప్పి మొన్న 6వ తేదీకి పాకల్లో మీటింగ్ చేయడం జరిగింది. అది ఓకే. అందరూ వచ్చారు, బాగానే వచ్చారు. వాస్తవానికి ఎప్పుడు ఇంత ముందు మునుపుడు చాలా సార్లు కుల మీటింగ్ అనేది జరిగినా కానీ ఈ రకంగా ఈ తరహాలో జనాభా రావటం అనేది అసలు లేదు, ఇంతవరకు జరగలేదు. మా కుల మీటింగ్ లోనే ఎప్పుడు జరగలేదు. చూశాను నేను కూడా. ఆ ఏర్పాట్లు చూసే ఏం జరగబోతుంది ఈరోజు, ఏదో పెద్ద పెద్ద విషయమే బయటకు వస్తే అవకాశం ఉందని అనుకున్నాను నేను కూడా. అది కూడా సమస్య కూడా చిన్న సమస్య ఏం కాదు. అది మా చిన్నతనం నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం, ఈ సమస్యలతో పోరాడుతూనే ఉన్నాం. ఓకే. ఇప్పుడు చాలా మంది మా మత్స్యకారులు కూడాను ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఇక్కడ జీవనాధారం అనేది కోల్పోయి ఇక్కడ సంపద అనేది లేకపోవటం వల్ల ఉన్న బోట్లు, మెకానిజం బోట్లు కానీ వలలు కానీ ఇక్కడన్నీ అమ్మేసుకుని వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి అన్నమాట. ఓకే. ఇక్కడ భార్యలు పిల్లల్ని అందరిని వదిలేసి ఆ మ్యాంగ్లూర్ కానీ లేదంటే మల్పే, కొచ్చిన్కి, అక్కడికి గోవాకి ఆ ఏరియా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఫిషింగ్ హార్బర్ లో వేరే వాళ్ళ బోట్లలో వీళ్ళు పనిచేసి ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటూ వస్తున్నారు. సంవత్సరాలకి 4 సార్లు 5 సార్లు రావటమే జరుగుతుంది. ఓకే. అంటే ఆ మధ్యకాలంలో మనం చూసాం కదా, శ్రీకాకుళం ఫిషర్మ్యాన్స్ పాకిస్తాన్కి దొరికారు కదా అక్కడ గుజరాత్ తీరంలో. అవును, అటువంటి కూడా చాలా జరుగున్నాయి. మా వాళ్ళు కూడా ఇప్పుడు చెన్నై పోతారు, ఓకే. పోతారు. పోయిన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు 100లో చనిపోయి ఉన్నారు మా వాళ్ళు కూడా. అక్కడ మ్యాంగ్లూరులో గానీ, చెన్నైలో గానీ, అక్కడ జరిగిన వివాదాల్లో గానీ, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ప్రమాదాల్లో గానీ, బోటు మునిగిపోవటంలో గానీ, తుఫాన్లో మిస్ అయిపోవటం గానీ, ఇక్కడ కాదు వలసపోయి బతుకు తిరిగి వలసపోయి జరిగిన సంఘటనలో కూడా మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా వాళ్ళు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే పక్క రాష్ట్రాల జాలర్లు వచ్చి స్పీడ్ బోట్లు వేసి మన ఏపీ జలాల్లో దోచుకుపోవటం వల్ల ఇక్కడున్న మత్స్యకారులకు ఏం దొరకక వీళ్ళు బయటికి వలస వెళ్లాల్సి వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఆ సమస్య అంత పెద్ద సమస్య కాబట్టే ఇంతమంది జనాభా రావడానికి మెయిన్ కారణం అయింది. ఓకే ఓకే. పాకల్లో ఆ స్థాయిలో జనాభా రావడానికి కారణం ఇది. అంటే ఈ సమస్యతోటి అందరూ బాధపడుతున్నారు. అవును, సమస్యతో ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధం ఉంది. మత్స్యకారు ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధం ఉంది. ఎందుకంటే మాలో ఏ కాంట్రాక్టర్ లేరు, బిజినెస్ మ్యాన్ లేరు, ఇంకోటి అనేది అసలు ఎవరు లేరు. అందరూ మత్స్యకారులు. ఈ మత్స్యకారు అయిన వాళ్ళ కుటుంబం మొత్తం ఒక జీవనాధారం అనేది చేపలు పట్టుకుని బతకటంలోనే జీవనం కొనసాగిస్తుంటారు. అంత మించి వేరే దారులు అనేది మా వాళ్ళకి తెలియదు, మేము పోము. మాకు తెలిసింది ఇదే కాబట్టి ఏదో గవర్నమెంట్ కూడా ఏదన్నా కొంతమందికి అలా ఇది బ్యాన్ పీరియడ్ లో కొంతమందికి అమౌంట్ వస్తుంటది, కొంతమందికి రాదు. వచ్చిన వాళ్ళు సంబర పడతారు, రాని వాళ్ళు ఇబ్బంది పడతారు, 4 రోజులు తలుచుకుంటారు, బాధపడతారు, మర్చిపోతుంటారు. కానీ పూర్తిగా మా మత్స్యకార గ్రామాలకు గాని మత్స్యకారులకు గాని పూర్తిగా న్యాయం చేసిన ఒక రాజకీయ నాయకుడు అయితే ఎవరైతే లేరు. యాక్చువల్గా ఇప్పుడు బోట్స్ అలా చెప్పండి. కానీ ఇక్కడ మాలో మా మత్స్యకారులు ఒక రాజకీయ పరంగా, మా పట్టపు మత్స్యకారులు అయితే రాజకీయ పరంగా ఒక రాజకీయానికి ఒక గురువు, మాకు మిత్రుడు, మా స్నేహితుడు అని ఎవరిని భావిస్తారంటే అలా భేద ఫ్యామిలీనే అలా తలుచుకుంటారు, అలా ఎంచుకున్నారు కూడా మా వాళ్ళు. అంత ఇష్టపడతారు ఆ ఫ్యామిలీ అంటే. మళ్ళీ ఓకే ఓకే ఓకే. వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, వాళ్ళ మీద దేశంతో ఈ మాట చెబుతున్నారని కూడా కాదు. ప్రేమ ఉంది, అభిమానం ఉంది. అన్ని రకాలుగా వాళ్ళు చాలా వరకు ఐస్కాపల్లి ప్రాంతాలకు గానీ, అల్లూరు నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు రాజకీయ పరంగా మా మత్స్యకార గ్రామాలను ఆదుకోవటం గానీ, సమస్యలను గానీ ఏదైనా చూడటం అంతవరకే. ఓకే. అయితే సమస్య అనేది మాత్రం ఎవరు ఈ ప్రాబ్లం అనేది ఎవరు సాల్వ్ చేయలేదు ఇంతవరకు. అంటే ఒక్క మాట ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే, ఇక్కడికి వద్దాం, ఈ సమస్య వరకు వద్దాం, పాకల వరకు వద్దాం. వాస్తవానికి పక్క రాష్ట్రాల బోట్లు ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేయడం వల్ల ఇక్కడ జరుగుతున్న నష్టం ఏంటి అసలు? కాస్త క్రిస్ప్గా చెప్పండి, ఇక్కడ జరుగుతున్న నష్టం ఏంటి? వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు దరెమ్మటి వచ్చేసి చిన్న చేప పిల్లలు ఉంటాయి.
తీర ప్రాంతాల్లో అంటే తీరం వెంబడి తీరం వెంబడి చిన్న రొయ్యలు గాని చిన్న చేపలు గాని మనం ఈ సాధారణమైన పౌరుడు ఒక మార్కెట్ లో చేపలు కొనుక్కుని తింటున్నాడంటే ఆ చేపలు మొత్తం తీర ప్రాంతంలో దొరికాయి. ఓకే ఓకే. తీర ప్రాంతానికి మించి ఒక అంటే 12 నాటికల్స్ 15 నాటికల్స్ మైలు పైకి పోయే కొద్దీ ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయి. టూనా ఫిష్లు గానీ కేర గానీ కింగ్ ఫిష్ గానీ ఇంకా మాహి గానీ గ్రోపర్ ఫిష్లు అటువంటివి దొరుకుతాయి అన్నమాట. కానీ ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ చట్టం పరంగానే చూసుకుంటే ఒక ఫిషర్ మ్యాన్ పరంగా కొన్ని కెపాసిటీ హై స్పీడ్ బోట్లు అనేది 12 నాటికల్స్ మైలే అవతలే చేసుకోవాలి, అంటే లోపల, అంటే సముద్రం లోపల. ఓకే. ఫిష్ క్యాచింగ్ అనేది అక్కడ జరగాల. ఓకే. కాకపోతే వాళ్ళు ఏంటంటే అక్కడ ఫిష్ అనేది దొరకకపోవటం వల్ల ఇక్కడ చిన్నపాటి మత్స్యకారుడు సంపదన మొత్తం వాళ్ళు దరికొచ్చేసి మొత్తం దోసుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే ఓకే. అందులో వాళ్ళు ఉపయోగించే బోట్లు కూడా ఏంటంటే పెద్ద పెద్ద బోట్లు, హైటెక్ బోట్లు, ఎక్కువ కెపాసిటీ హెచ్పీలు కలిగిన ఇంజన్లు కలిగిన బోట్లు అన్నమాట. అటువంటి బోట్లు ఇక్కడ మన ఏరియాలో ఎక్కడ లేదు. అక్కడి నుంచి వస్తారు మన వాళ్ళు 30 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు పాపం. ఓకే. రావటం, వలలు తింపేయటం, ఎదురొచ్చిన వాళ్ళని గుద్దుకోవటం, పడవల్ని గుద్దేసి వెళ్ళిపోవటాలు. ఓకే. అలా జరుగుతుంది అనమాట. మన వలలు కూడా చిరిగిపోవటం అలాంటివి జరుగుతుండేవా? జరుగుతుండే కదా, అసలు జరిగేదే. వలలు ప్రత్యేకంగా వలలేసి ఉంటారు కదా, వలలు దింపేయటం వలలు దింపేస్తారు, ఎదురు తిరిగితే తొక్కేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఒకవేళ దాన్ని క్యాచ్ చేసి పట్టుకుందామన్నా కానీ మన దగ్గర ఉన్న బోట్లు గానీ ఆ ఇంజన్ సామర్థ్యాలు గానీ వాటికి సరిపోదు, పెద్ద స్పీడ్ బోట్లు ఇంజన్లు అయ్యి. ఓహో. ఇంకా అలా క్యాచ్ చేయలేక ఏ ప్రాబ్లం సాల్వ్ చేయలేక ఇంకా అలాగే అవస్థలు పెడతా ఉండారు. కొన్ని బోట్లలో రాళ్ళు, తర్వాత కొన్ని చిన్న సైజు బాంబులు కూడా పట్టుకొచ్చే వాళ్ళు అంట, నిజమేనా? పక్క రాష్ట్రాల వాళ్ళు అది జరిగినాయి అలా జరిగినాయి. రీసెంట్ గా వచ్చి వాళ్ళని అదుపు చేద్దామని మా మత్స్యకారులు కూడా ఏం చేశారంటే 1, 2 బోట్లు 3 బోట్లు అలా బట్టి వాళ్ళని ఏదో మందలించి చెప్పిద్దాం, వాళ్ళకి విషయం చెప్పేదో ఆపి కొంత జుర్మానా వేసి వాళ్ళని భయపెడితే రాకుండా ఉంటారేమో అని చెప్పి కూడా ట్రై చేశారు. ఓకే. 1-2 సార్లు అలా చేయంగా వాళ్ళు కూడా ఏంటంటే దానికి మితిమీరిపోయారు అనమాట. బోట్లలోనే రాళ్ళు కర్రలు తీసుకురావటాలు, బాంబులు తేవటాలు, ఒకవేళ దొరికిపోతే ఆన్ ది స్పాట్ లో క్యాష్ సెటిల్మెంట్ చేసుకోవడం కోసం డబ్బులు కూడా తీసుకురావటాలు. ఓకే ఓకే ఓకే. అలా డబ్బులు కూడా తీసుకొచ్చి ఒకవేళ దొరికిన సమక్షంలో మీకు నష్టపరిహారం ఇంత అంత అని చెప్పి అంతా కొంత ఇచ్చేసేదను ఆ పేదవాళ్ళు అని చెప్పి చూసి వాళ్ళు అలా ఇచ్చేసుకుంటా వెళ్ళిపోతా ఉండేవాళ్ళు. సో దీని అంతటికి 30 ఏళ్ల నుంచి పరిష్కారం కోసం చూస్తున్నారు. 30 ఏళ్ల నుంచి పరిష్కారం కోసం చూస్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక రకంగా ఇది ఒక కొలిక్కొచ్చే పరిస్థితే కదా. రావాలనే అనుకుంటున్నాం మేము కూడా. ఏంటంటే ప్రాబ్లం ఇప్పటికైనా ఇష్యూ పెద్దదైంది కాబట్టి ఆ గవర్నమెంట్ అన్ని విధాలుగా కొంచెం మంచిగా చేస్తుందని అందరికి తెలిసిందే. అంతా చేసే మంచి పనులని కూడా చాలా వరకు జనాలకి ఈ రోజుల్లో సోషల్ మీడియా కూడా అందరికి తెలుస్తూ ఉంది. రైట్. ఇప్పుడు చెప్పండి పాకల్లో ఏం జరిగింది? ఇప్పుడు ఇసుకపాలెం గ్రామ పంచాయతీలో జరిగినప్పుడు చెప్పిన సమాధానమే చెప్పారా, లేక ఇంకేమన్నా వెలుగులోకి వచ్చాయా? ఏం చెప్పారు అక్కడ పాకల్లో? లేదు, వీళ్ళు అక్కడ మునుపు చెప్పిన మాటలే ఆ కాపులు కూడా అదే మాట చెప్పుకొచ్చారు అక్కడ కూడా. ఇది ఒక వ్యక్తి తోటయ్య అనే వ్యక్తి బిఎంఆర్ పేరు చెప్తున్నాడు, మిగతా ఇద్దరు లేదు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మరి సంబంధం లేదు కానీ బోట్లు ఎట్లా వదిలిపెట్టారు? బోట్లు ఈయన మళ్ళీ అతనేమో తోటయ్య అతనేమో అని చెప్పడం కూడా ఏంటంటే బోట్లు అయితే నేను వదిలిపెట్టలేదు, వాళ్ళే వదిలిపెట్టారని అని అంటారు. వీళ్ళేమో మా ప్రమేయం లేదు, మాకు వాళ్ళతో డీలింగ్స్ అనేది లేదు, కాకపోతే వాళ్ళు ఏదో రిపేర్లు ఉన్నాయి చేసుకుంటాం ఇంకేదని వాళ్ళని ఏదో రానిచ్చాము, ఇంజన్ తుప్పు పెట్టి ఉంటుంది అది చెడిపోద్దని చెప్పి ఏదో రిపేర్ చేసుకున్నాం అని బతిమలాడితే అవకాశం ఇచ్చాము. ఆ రకంగా వాళ్ళు మమ్మల్ని ఏమొచ్చి తీసుకెళ్ళిపోయారు అన్నట్టుగా ఒక రకంగా చెబుతున్నారు. అంటే నైట్ ఎవరో గస్తీ కాపలా ఉండరా అక్కడ? లేదు, మత్స్యకార గ్రామస్తులు అందరూ కలిసి ఒక 2-3 కాపలదారులను కూడా పెట్టారు. మరి కాపలదారులను పెట్టినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎట్లా లిఫ్ట్ చేశారు? వాళ్ళు ఎట్లా లారీలో వేసుకెళ్ళిపోయారా? లారీలో ఎలా వేసుకెళ్తారా? ఈ బోట్లు చాలా పెద్ద. ఓహో, మళ్ళా జలాల్లో నుంచి వెళ్లాల్సిందే.
జనాలు కావాల్సింది అందులో ఇక్కడి నుంచి ఆ కడల వరకు పోవాలంటే దాదాపు 2-3 వేల లీటర్లైనా కావాల్సింది. అంటే అన్ని లీటర్ల డీజిల్ కూడా తెచ్చి పెట్టుకున్నారు రెడీగా. తెచ్చి పెట్టుకున్నారు. అంత అంటే మా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ తీసుకెళ్లిపోతారేమో అని చెప్పి ఆ, బోటు తాళాలు తీసి పెట్టేసుకుని ఉన్నారు. ఇంజిన్ లోంచి ఆయిల్, ఇంజిన్ మూవ్ కాకుండా ఉండడానికి ఆల్రెడీ స్టాక్ ఉన్న ఆయిల్ కూడా తీసేసి ఉన్నారు బోట్లోంచి. ఓకే ఓకే. వాళ్ళకి అన్ని తీసేసి పెట్టేసినా కానీ వాళ్ళు చిన్న రిపేర్ ఉంటే, సెల్ఫ్ ప్రాబ్లం ఉంటే సెల్ఫ్ మోటార్ రిపేర్ చేయించుకున్నారు. బోట్ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుకునే చేసుకున్నారు. ఉమ్. మళ్ళీ ఆయిల్ కూడా తెప్పించుకుని లోడ్ చేసుకున్నారు. ఇవన్నీ వీళ్ళ సమక్షంలోనే జరిగిందని మా మత్స్యకార గ్రామస్తులు. అంటే మరి అన్ని లీటర్లు నువ్వు చెప్తున్న దాని ప్రకారం అన్ని లీటర్ల ఆయిల్ లోడ్ చేయాలంటే డెఫినెట్గా ఇక్కడ ఉండే వాళ్ళ ప్రమేయం లేకుండా కేవలం వాళ్ళతో సాధ్యమయ్యే పని కాదు కదా. కాదు. సో ఇక్కడ ఉండే వాళ్ళ హస్తం ఎవరిదో ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళ హస్తం అంటే వీళ్ళు ముగ్గురు హస్తం అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే పొలిటికల్ గా బిఎంఆర్ హస్తం ఉందా లేదనేది మాలో కూడా ఎవరు దాన్ని నిర్ధారించలేకపోతున్నారు. ఇక్కడ తేలకాయ కదా. ఇప్పుడు గ్రామస్తులందరూ కలిసి ఆ కుల పెద్దల దగ్గర అయినా కూర్చోబెడితే అక్కడైనా సమాధానం చెబుతారని చెప్పి అక్కడ మీటింగ్ చేశారు. ఓకే. అంటే మత్స్యకార గ్రామ సమస్య కాబట్టి అది అక్కడ తీసుకుని అక్కడ పని ఇచ్చి అక్కడ చేశారు. మీటింగ్ చేసినా అక్కడ కూడా అదే సమాధానం. 4 జిల్లాల వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? 4 జిల్లాల వాళ్ళు సమస్య కాబట్టి వచ్చారు. ఓకే ఓకే ఓకే. మెయిన్ ప్రాబ్లం అదే కదా. ప్రాబ్లం కూడా పెద్దదనుకునే జనాభా ఎక్కువ వచ్చారు. ఓకే. మరి దాన్ని ఏం తేల్చారు అక్కడ చివరిగా? అక్కడ తేల్చడానికి చాలా ప్రయత్నించారు. కాకపోతే అక్కడ కుదరలేదు. వాళ్ళు అదే సమాధానం చెప్పేదాన్ని బట్టి ఇంకా మీరే అది చూడాలా, చూసి కంటే మీ సమక్షంలో అప్పగిచ్చినప్పుడు మీరు దాన్ని నిలబెట్టలేకపోయారు. దాన్ని వదిలేసుకున్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్లిపోయారు. మీ సమక్షంలోనే తప్పు జరిగింది కాబట్టి దానికి నష్టపరిహారం అని చెప్పి అంత అమౌంట్ కట్టమన్నారంట. ఓకే. అంతవరకు జరిగింది. ఆ ముగ్గురిని జుర్మానా వేసి కట్టమని చెప్పినట్టుగా జరిగింది. మరి బిఎంఆర్ ప్రమేయం మీద ఏమన్నా తేల్చారా? వాళ్ళైతే మేము బిఎంఆర్ చెప్తేనే మేము వదిలిపెట్టామని అంటున్నారు. కాకపోతే వాస్తవానికి ఈయనైతే సన్నిహితంగానే ఉంటాడు, అందరితో బాగానే ఉంటారు. కానీ ఇటువంటి పనులు అనేది ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అంటే బిఎంఆర్కి తమిళనాడులో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి ఆయనకి. సో దానివల్ల తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్కి ప్రస్తుతం మత్స్యకారుల ఓట్లు అవసరం కాబట్టి బిఎంఆర్తో మాట్లాడి సెటిల్ చేశాడేమో అనే ప్రచారం జరిగింది కదా. అదే ఇప్పుడు ఆయనకి అక్కడ పరిశ్రమలు, వ్యాపారాలు ఉండటం అనేది అయితే వాస్తవం. ఇప్పుడే కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఆయనకి ఆ వ్యాపారం ఉంది. ఉన్నా కానీ ఇటువంటి వ్యాపారాలు మీద ఆయనకి అక్కడ ఇబ్బంది లేదు, ఇక్కడ ఇబ్బంది లేదు. అవన్నీ అవాస్తవాలే, అది మాకు కూడా తెలుసు. కానీ 20 సంవత్సరాల నుంచి బోట్లు పట్టుబడలేదు కదా. 20 సంవత్సరాల నుంచి బోట్లు అయితే పట్టుబడలేదు. కానీ ఇక్కడ మా వాళ్ళు మత్స్యకారులు అనుకోవటం ఏంటంటే అక్కడ ఇబ్బంది పెట్టడం వల్ల ఈయన ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని చెప్పి అనుకోవటమే కానీ అది వాస్తవం అనేది లేదు. ఓకే. రీసెంట్ గా ఇప్పుడు అక్కడ నిర్ధారించడానికి ఆధారం దొరకట్లేదు. ఇప్పుడు అంటే మేము రీసెంట్ గా నేనైతే మేము వెళ్ళొస్తా ఉంటాం షీడ్ కోసం, షీడింగ్ కి లేదంటే హ్యాచరీస్ కి, వాళ్ళు ఉన్న పరిశ్రమలు మొత్తం మాకు తెలుసు. ఓకే. రీసెంట్ గా మేము పోయినా కూడా అక్కడ అసలు వాస్తవానికి అక్కడ పగలగొట్టారా లేదా ఏంది ఇది అదని మేము కనుక్కున్నా కానీ అక్కడ అటువంటి ఏం జరగలేదు. ఇవన్నీ వాస్తవాలే అని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. మేము కూడా రీసెంట్ గా పోయాం, అటువంటి ఏం మాకేం కనిపించలేదు. ఓకే. వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు అనుకుంటున్నారు అలా. కాకపోతే అంతా అసలు ఏం జరిగింది. మరి ఇప్పుడు ఆ తోట ఇక 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీద ఏమైనా విచారణ జరిగిందా? అది కూడా జరిగింది. ఆయన ఈ అమౌంట్ అయితే ఇచ్చారంటే ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకొచ్చి ఇచ్చారంటే సమాధానం లేదు. మళ్ళీ ఆయన ఓకే అంటే 10 మంది సమక్షంలో ఒక నిర్ణయం ఎలా ఇది అని చెప్పి వాళ్ళు నిర్ణయించలేక వాళ్ళు ఇంకా అంతకుమించి ఇబ్బంది పెట్టలేక నెక్స్ట్ ఏం జరగాలి అనేది దాని గురించి డిస్కస్ చేసుకుంటే మీటింగ్ అయిపోయింది. అది ఓకే. వెనకాల పడి ఏమన్నా జరుగుతుందా లేదా అనేది తెలియాల్సింది ఉంది. మాకేందంటే నిర్ధారణ కావాలి, వాస్తవానికి జరిగిందా లేదనుకుంటే మాకు ఇప్పటికైనా గవర్నమెంట్ అయినా కానీ దాటి గురించి చర్యలు తీసుకొని ఆ ప్రాబ్లం ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి ఈ సంఘటనకి ఏమన్నా సంబంధం ఉంటుందనే చర్చ ఉందా? కావాలి ఎమ్మెల్యేకి వీటికి అసలు సంబంధం లేదు.
ఓకే. అంటే ఆ, ఈ ఈ వ్యవహారంలో ఆయన ఏమన్నా కలుగు చేసుకోవడమా లేకపోతే ఏమన్నా మాట్లాడడమా మత్స్యకారులతోటి? అస్సలు సంబంధం లేదా ఈ వ్యవహారంతోటి కావలి ఎమ్మెల్యేకి? ఈ వ్యవహారంతో సంబంధం అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ అయితే ఆయనకి అసలు లేనే లేదు. ఓకే. ఇక్కడ అంటే ఏంటంటే మా గ్రామస్తులు విషయంలోకి ఒక నిర్ణయం అనేది తీసుకున్నాక ఉమ్, మూడో వ్యక్తిని బయట పొలిటికల్ గా ఇంకో వ్యక్తిని రానివ్వమన్న సంగతి ఆ ఎమ్మెల్యేలకు గాని బిఎంఆర్ గారికి గాని బేద ఫ్యామిలీకి గాని అందరూ తెలుసు. ఓకే 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 మేము ఒక నిర్ణయానికి వస్తే పొలిటికల్ గా మాలో నాయకులను కూడా మా అసలు ఆ మీటింగ్ జోలికి రానియరు, దగ్గర కూడా రానియరు, కూర్చోబెట్టరు కూడా. ఉహుహుహుహు. ఆ గ్రామ పెద్దలు సమక్షంలోనే జరగాల్సిందే కానీ ఉమ్, బయటికి వాళ్ళ రాజకీయ నాయకులు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ నిర్ణయాల మీద కొనసాగించాలనేది అయితే లేదు, జరగదు కూడా. ఓకే ఆ ఓకే రకంగా ఇంకా ఈ రాజకీయ నాయకులు ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ సమస్యల గురించి డిస్కషన్ చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది కానీ ఉమ్, ఈ ఎవరు వచ్చి ఏంది వాస్తవం ఇది అది అనే వాదోత్తరాలు దగ్గరకు రావటాలు కూడా ఎవరు డేట్ చేయలేదు, రాలేదు కూడా. ఓకే. మొన్న లోకేష్ అక్కడ వచ్చి సాగర్ డిఫెన్స్ అకాడమీ శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఈ బోట్ల వ్యవహారం చర్చకు వచ్చిందంట కదా? ఓట్ల వ్యవహారం వచ్చింది, చర్చికి వచ్చింది, కానీ మాట్లాడినట్టున్నారు, ఆయన కూడా చెప్పినట్టున్నారు, నాకైతే పూర్తిగా తెలియదు. ఓకే కాబట్టి అది అందరికి అటువంటి ఆ రోజు కూడా ఆయన వచ్చినప్పుడు కూడా బోట్లు అక్కడే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆ మీటింగ్ ఆ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కూడా ఆ బోట్లున్న ప్రదేశంలోనేనా, ఆ దగ్గరలోనేనా? బోట్లు ఉన్న ప్రదేశంలోనే, అదే హార్బర్, అదే ఫిషింగ్ హార్బర్ లోనే జరిగింది, అక్కడే బోట్లు ఆడ ఆపిస్తున్నారు. ఓకే. అప్పుడు ఏమన్నా వీటిని ఇక్కడ ఎందుకు ఆ, తీసేయడమా లేకపోతే ఏమన్నా పరిష్కారం దిశగా ఆలోచించడమా అనే చర్చ ఏమన్నా వచ్చిందా? నీకేమన్నా తెలుసా? లేదు, ఇప్పుడు మేము చాలా వరకు ఇలా సమస్యల గురించి అయితే ఇప్పుడు నేను కూడా 2-3 సార్లు పోయినాను. జిల్లా కలెక్టర్లకి అర్జీలు ఇచ్చున్నాము. మళ్ళీ మత్స్యకార దినోత్సవం రోజు కూడా జేడీకి కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, లేదంటే ఎఫ్డిఓ, ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్కి కానీ వీళ్ళందరికీ కూడా అర్జీలు ఇచ్చున్నాం. ఇలా సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నామండి, మా జీవనాధారానికి గండి పడుతుంది, ఓకే దాని ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పి చాలా సార్లు చెప్పున్నాము. 1-2 బోట్లు కూడా సొంత డబ్బులతో కొని కాపలా కాయాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నాము. చాలా రకాలుగా హామీలు ఇచ్చున్నారు, ఎలక్షన్ల ముందు కూడా అంటే అంటే ఈ బోట్ల వ్యవహారం ప్రత్యేకంగా ఈ 4 బోట్ల వ్యవహారం గురించి లోకేష్ వస్తున్నప్పుడు ఆ బోట్లని అక్కడి నుంచి పక్కకు తప్పించేటువంటి లేకపోతే పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం జరిగిందా? పక్కన పెట్టడం అంటే అదే ఫిషింగ్ హార్బర్ లోనే పక్కన పెట్టారు. ఆహాహాహా. అంటే ఓకే యథా ప్లేస్ లో కాకుండా సేమ్ ప్లేస్ లో కాకుండా పక్కన తీసి పెట్టారు. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఎంతమంది ఎక్కడ ఉంది అక్కడే పెట్టేశారు అనమాట. అంటే ఇక్కడ ఇది కాస్త రాజకీయం పులుముకుంది కాబట్టి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ వచ్చారు బిఎంఆర్ మీద, తర్వాత లోకేష్ వచ్చిన టూర్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో లోకేష్ టూర్కి ఈ బోట్లు మిస్ అవ్వడానికి ఏమన్నా సంబంధం ఉన్నట్టు మీ కమ్యూనిటీ ఏమన్నా అనుకుంటుందా? లేదు, అసలు దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఓకే లోకేష్ రాకను లోకేష్ వచ్చారనుకునే అనుకూలంగా చేయటం అని అసలు దానికి దీనికి ఏ సంబంధం లేదు. వీళ్ళు ఆల్రెడీ ఒక 4 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసి కావలి లాడ్జీల్లో గట్టి కాసి వాళ్ళ ప్రయత్నాలు అంటూ వాళ్ళు చేశారన్నది ఆరోపణలు అయితే అదైతే వాస్తవం అయితే ఉంది. అదైతే మా వాళ్ళు చాలా మంది గమనించారు. అంటే అక్కడ జరిగిన పరిణామాలు, ఈ వాచ్మెన్ గానీ వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వస్తుంటారు పోతున్నారు ఏంది అనేది, వాళ్ళ సమస్య ఏంది అనేది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా అక్కడ ఉండే వాళ్ళు కానీ, చేపల వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ గమనిస్తున్నారు. అంటే 4 రోజుల నుంచి వచ్చి కావాలో లాడ్జీలో రూమ్ తీసుకుని వాళ్ళ ప్రయత్నం విడిపించుకుని పోవాలని చెప్పి ప్రయత్నం అయితే జరిగిందనేది అది అందరూ తెలిసిందే మా మత్స్యకారులందరికీ. ఓకే ఓకే. సో అంటే ఇక్కడి వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది, అది వీళ్ళ ప్రమేయంతోనే, ఎవరైతే 3 ఉన్నారో వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది. కానీ వీళ్ళ వెనక ఎవరున్నారు, బిఎంఆర్ పేరు చెప్తున్నారు, నిజంగా బిఎంఆర్ ఉన్నాడా లేదా అనే విషయం తేలాల్సి ఉంది, తెలియాల్సి ఉంది అని అనుకుంటున్నారా? ఇక్కడ మా మత్స్యకారులు ఏం ఆలోచిస్తున్నారంటే ఇతను తప్పించుకోవటం కోసం బిఎంఆర్ పేరు చెప్పాడు, ఉండొచ్చు ఓకే అని. అంటే మా వాళ్ళు శిక్షలు ఎలా ఉంటదంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. అవును కదా, చూసా వీడియోలు ఫోటోలు చూసాను నేను. చాలా, అది మీరు చూసిన వీడియోలు అయితే అది శాంపిల్ అనుకోవటమే. ఓహో, ఓ మై గాడ్, ఇంకా కఠినంగా ఉంటాయి. ఓకే ఓకే ఓకే.
ఆ రకంగా అంటే మాకు మేము అనుకుంటే ఒక మాట అనుకుంటే ఒక కట్టుబడి ఉంటాం. ఉమ్, ఆ రకంగా అది ఆ పెద్దల కాలం నుంచి జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి అది ఇంకా అలా కంటిన్యూ అవుతా ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. అది వాస్తవానికైతే అది బిఎంఆర్ ప్రమేయం ఉందా లేదనేది తెలియాల్సింది ఉంది. మేము కూడా చూస్తున్నాము. ఏదన్నా మంచి జరిగితే బాగుండని అని కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే, అంటే బిఎంఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడింది ఏంటంటే, రాజకీయంగా మా ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళు ఎవరో ఈ విషయం మీద ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడుతున్నది. ఉమ్. సో ఈ విషయాన్ని గురించి మీ కమ్యూనిటీలో ఏం చర్చ ఉంది ఆయన మాట్లాడిన దాని మీద? ఆయన రాజకీయంగా పలానా వాళ్ళు చేస్తున్నారని అని బిఎంఆర్ పేరు చెప్పలేదు, బిఎంఆర్ పేరు ఎవరిది చెప్పలేదు. నా ఎదుగుదలని ఓర్చుకోలేని వాళ్ళు కొంతమంది ఎవరో చేస్తున్నారు అని అంటున్నాడు. ఎవరు అయ్యి ఉండొచ్చు అనే ఏమైనా చర్చ ఉందా? చర్చ అయితే అన్ని రకాలుగా ఆలోచనలు అయితే మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మేము కూడా అలాగే ఆలోచిస్తున్నాం. కాబట్టి మాకు వాస్తవానికి తెలియట్లేదు. ఓకే. వాస్తవానికి ఏంటంటే అది అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాస్తవానికి ఎప్పుడు ఆ రాజకీయ నాయకులకు కూడా ఇటువంటి మాలాంటి అమాయకులు కదా కావాల్సి వస్తారు. అఫ్ కోర్స్, ఖచ్చితంగా. అవును, అవును. బలపడడానికి కూడా రాజకీయంగా బలపడాలన్నా కానీ మాలాంటి అమాయకులు కావాల్సి వస్తారు. కాబట్టి వాడుకుని ఉండొచ్చు. ఛాన్సెస్ ఉంది. అలా అటువంటి ప్రమాదాలు కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటది. అంటే ఈ చర్చ ఏమన్నా జరిగిందా ఫిషర్మెన్ కమ్యూనిటీ పెద్దల్లో? అంటే ఇంకెవరైనా ఉన్నారా దీని వెనకాల, ప్రతిపక్షాల వాళ్ళు కానీ లేకపోతే సొంత పార్టీల వాళ్ళు కానీ అన్నట్టు? మాకు ఏం జరిగింది అనేది వాటి గురించే డిస్కషన్ జరిగినాయి కానీ రాజకీయం గురించి మీరు ఓకే, రాజకీయ డిస్కషన్స్ అనేది జరగదు. ఓకే. ప్రస్తుతానికి వాళ్ళకి వేసిన దురాయి ఏంటి? అంటే అదే సమస్యల గురించి నిర్ధారణ అది తేల్చాలన్న కాన్సెప్ట్ తో పిలిపించారు. అందరూ కూర్చోబెట్టారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళు కానీ అదే సమాధానం చెప్పుకుంటా వచ్చారు. కాబట్టి సమయం మించిపోయింది. అప్పటికి చాలా వరకు చూశారు. తర్వాత జరిగిన ప్రస్తుతానికి నష్టపరిహారానికి అమౌంట్ వేసినట్టున్నారు. ఓకే. ఇంకా అది వెనకలబడి ఎలా జరుగుతుంది ఏంటని చూడాలి. ఇంకోసారి మీటింగ్ చేస్తారా లేదంటే ఇంతటితోనే ఈ లోపు ఏమన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే కూల్ అయిపోతారా ఏందనేది చూడాలి. మరి ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన బోట్లని గుర్తించి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లేకపోతే అది జరగదా? జరిగే సమస్య లేదు. పోనీ ఎవరు తీసుకెళ్ళిపోయారో వాళ్ళని గుర్తించే ఇది అన్నా జరగదా? అంటే మీకు మెరైన్ సీసీ కెమెరాలు అవి ఉంటాయి కదా, మెరైన్ గస్తీ పోలీసులు ఉంటారు, మెరైన్లో సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడక్కడ. ఇక్కడ ఇంకా వాస్తవానికి ఫిషింగ్ హార్బర్ ఇంకా ఓపెన్ చేయలేదు. సీసీ కెమెరాలు కూడా అక్కడ ఏం అమర్చలేదు. ఓకే. కానీ ఆల్రెడీ ప్రీవియస్ తీసిన వీడియోస్ లో బోటు రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంటాయి. అవును కదా. ఒకవేళ ఐడెంటిఫై చేసి దాన్ని క్యాచ్ చేయాలనుకుంటే పక్కాగా దాని గురించి డిస్కషన్స్ మళ్ళీ లేపాల. రెండు రాష్ట్రాల మధ్యలో కూర్చోబెట్టి కమిటీ సమక్షంలో వాస్తవం కాదని తేల్చాలని అనుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంటుంది. ఆ రకంగా పట్టుకోవచ్చు. అంటే మీరు 30 ఏళ్ల నుంచి సమస్య ఉందంటున్నారు కాబట్టి పరిష్కారం కావాలి. ఇక్కడైనా ఒక ఎండ్ పాయింట్ రావాలి కదా మీకు. చేస్తామని ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి కమిటీ వేస్తామంటున్నారుగా. కమిటీ వేశారు ఆల్రెడీ. నాకు అవగాహన ఉన్న మేరకు కమిటీ వేసినట్టే ఉన్నారు దీని మీద. మీటింగ్ లో అయితే జరిగింది. కొల్లు రవీంద్ర గారు కూడా చెప్పారు, మీకు ఇబ్బంది లేదు. ఎంత ఒకవేళ దీంట్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నా గానీ, వేరే రాజకీయ నాయకులైన ప్రమేయంతో ఇది జరుగుతున్నా గానీ నేను ఉపేక్షించనని బాబు గారు కూడా చెప్పున్నారు. మన నారాయణ గారు కూడా మాట్లాడారు, బిఎంఆర్ గారు మాట్లాడారు, మిగతా మినిస్టర్లు సోమిరెడ్డి గారు మాట్లాడారు. నెల్లూరు జిల్లా అసలు కూడా అందరూ మినిస్టర్లు గానీ ఎమ్మెల్యేలు అందరూ రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదనేది మాకైతే కొంతవరకు నమ్మకం అయితే ఉంది. ఈ రాజకీయ నాయకులు బాగానే చేస్తున్నారు. ప్రభుత్వం కూడా బాగానే సాగుతుంది. వాళ్ళు చేస్తారు. దీని గురించి చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. కానీ ఎంతవరకు జరుగుతుంది ఏందనేది చూడాలి మేము కూడా. రైట్. అయితే వీళ్ళ ప్రమేయం వరకే ప్రస్తుతానికి మీలో చర్చ ఉంది. రాజకీయ ప్రమేయం గురించి చర్చ రాలేదు, అంత సీరియస్గా అటువైపు వెళ్ళలేదు. ఒకవేళ ఉంటే కనుక అదేదో ప్రభుత్వం నిర్ధారించాలని మీరు కోరుకుంటున్నారు, అంతే కదా? మేము మా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలా. వాస్తవం అవాస్తవం అనేది తెలిసినా ఇప్పుడు చేసేదేం లేదు, తెలియకపోయినా చేసేదేం లేదు. అంటే తెలియాల్సి ఒక మాట
తెలియాల్సిన అవసరం అయితే ఉంది కదా దీని వెనక. అవసరం ఉందంటే ఇప్పుడు అసలు ఇప్పుడు తెలిసిన తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి? మాకు సొల్యూషన్ వచ్చేసి ఈ బోట్లు అనేది ఇక్కడ రానికుండా చేయటం కదా మెయిన్ కాన్సెప్ట్. కరెక్టే. ఎవరు ఎవరు ఆ, మీ పట్ల ఎవరు మీరు కోరుకుంటున్న సమస్య పరిష్కారం పట్ల ఏ రాజకీయ నాయకుడు లేకపోతే ఎవరు ఉదాసీనంగా కాదు ఏమంటాం, మీకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరో తెలుస్తుంది కదా ఆ విషయం బయటకు వస్తే. ఒకవేళ ఇందులో ఎవరిదైనా ప్రమేయం ఉంటే, లేకపోతే చేసేదేం లేదు. ముందు ఇప్పుడు ఉందనే కదా ఆరోపణలు జరుగుతా ఉన్నాయి. అతనేమో లేదని అని అంటున్నారు. ఆ వాస్తవం తెలియటం కోసం మీటింగ్ చేశారు మా వాళ్ళు. రైట్. కానీ మీటింగ్ లో కూడా వాళ్ళు కూడా ముందు చెప్పినట్టే చెప్పుకుని వస్తా ఉన్నారు. రైట్. సో ఇంకా ఇంకా ముందు ఇంకా మీటింగ్లు అయ్యే అవకాశం ఉందా మీకు? మీటింగ్లు అది అది పెద్దలు సమస్యలను బట్టి నిర్ణయిస్తారు. ఇంకా అది మళ్ళీ మీటింగ్ చేయాలా లేదా అనేది రైట్ చూస్తారు. రైట్. అయితే నేను వీలైతే బిఎంఆర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీ సమస్య పరిష్కారం కావాలి, మీకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి. అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నేను జర్నలిస్ట్ గోపి అండి, తెలుగు వన్ న్యూస్ ఛానల్ నుంచి. తెలుగు వన్ న్యూస్ ఛానల్ అండి. హలో సార్. సార్ ఎంపీ గారు, నేను మీటింగ్లో ఉన్నాను, కొంచెం తర్వాత మాట్లాడతాను. అలాగే సార్. అదే ఈ వ్యవహారం నడుస్తుంది కదా సార్, నిన్న కూడా పాకల్లో రైట్ ఫోన్ కట్ చేశారు బిఎంఆర్ గారు. అఫ్కోర్స్ ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు, కానీ నిన్న కూడా పాకల్లో ఈ మత్స్యకార గ్రామాల మీటింగ్ జరిగినప్పుడు బిఎంఆర్ పేరు ఆ తోటయ్య అనే వ్యక్తి చెప్పారు. మిగతా ఇద్దరు మాత్రం బిఎంఆర్కి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఏ విషయం తేల్చాల్సింది ప్రభుత్వం తేలుస్తుందా లేదా మత్స్యకార పెద్దలు తేలుస్తారా? బిఎంఆర్ వైపు నుంచి చాలా క్లియర్గా అఫ్కోర్స్ వాళ్ళు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి బిఎంఆర్ మాకు సపోర్ట్గా నిలబడిన వ్యక్తి, బిఎంఆర్ ఇలా చేస్తాడని మేము అనుకోము అనేది మత్స్యకారులు చెప్తున్నది. మరి ఇప్పుడు తేల్చాల్సింది ఎవరు? పోనీ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ తేలుస్తుందా? ఇంతకాలం నుంచి దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా ఇంత పెద్ద ఇష్యూ జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కరించే అవకాశం ఉందా? పరిష్కరిస్తామని చెప్తూనే ఉన్నారు. లోకేష్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు బిఎంఆర్ లాంటి వాళ్ళు, బీదా రవిచంద్ర గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఇప్పటికైనా పరిష్కారం అవుతుందా లేదా అనేది మత్స్యకారులు ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, ఈ ముగ్గురు కాపుల విషయంలో వాళ్ళ చర్యలు తీసుకునేది అది వాళ్ళ కమ్యూనిటీ వ్యవహారం. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యుంది అని అంటున్నారు. సో ప్రభుత్వం వైపు నుంచి ఎలా ముందుకు వెళ్తారు? ఇంకా కమ్యూనిటీలో మీటింగ్లు అయితే గనక ఇంకేమన్నా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? రాజకీయ కుట్రలు ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళ వైపు నుంచి లోకేష్ వెళ్ళినప్పుడు కూడా, లోకేష్ అక్కడికి వస్తున్న సందర్భంగా కూడా ఆ బోట్లను తరలించేటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఏదో జరిగింది అనేటువంటి ప్రచారం చేస్తున్నారు కాబట్టి, లోకేష్ని కూడా మళ్ళీ ఇందులోకి లాగారు కాబట్టి ప్రభుత్వం డెఫినెట్గా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, సీరియస్గా ఒక సొల్యూషన్కి రావాలి. మరి అది ఎలాంటి సొల్యూషన్కి వస్తారనేది చూద్దాం. మత్స్యకారులకి ఇప్పటికైనా మనం ముందుగా చెప్పుకున్నాం, శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో ఉంటే ప్రభుత్వాలు కలుగు చేసుకుని వాళ్ళని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఆ మిత్రుడు మాట్లాడినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు పొట్టకూటి కోసం ఎక్కడెక్కడికో వేరే తీరాలకు వెళ్ళి అక్కడ కూలీలుగా, అక్కడ ఫిషింగ్ హార్బర్లలో కూలీలుగా ఉండి అక్కడి నుంచి ఇప్పుడు 5 నెలలకో 6 నెలలకో వచ్చి ఇంటి దగ్గర పిల్లల్ని, భార్యలను చూసుకోవాల్సిన పరిస్థితి, ఇంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి లేకుండా మత్స్యకారులకి ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుకుంటూ నిలబడుతుందని ఆశిస్తుంది తెలుగు వన్. ప్రజోపయోగమే మా నినాదం, ప్రజోపయోగమే. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము అక్కడ నిలబడటానికి మేము ముందుంటాం.
ఈ విషయాన్ని కూడా ప్రజోపయోగం కోసమే ప్రభుత్వాల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రభుత్వాలు కల్పించుకుంటాయని, ఈ సమస్యను పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.